అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ. అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడిగా నేను సెంబూట్సే ఎం సుభాష్ బాబుగా చెబుతున్నదేమిటంటే, నా రాజకీయాల్లో కూడా నాకు ఒక విలువ ఉంది. కానీ నేను ఆ విలువను త్యజించి మాత్రమే ఇప్పుడు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఈ పరిస్థితులలో మన రాజకీయ విధాన స్థిరత్వాన్ని నేను వదులుకుంటేనే ఇక్కడ రాజకీయాల్లో నాకు ఒక స్థానం, గుర్తింపు లభిస్తుందనే పరిస్థితి ఉంది. ఇది కాకుండా రాజకీయాల్లో నేను కోల్పోవడానికి ఇంకేమీ లేదు. కానీ మన రాజకీయాల్లో నేను కోల్పోవాల్సింది నా రాజకీయ సమగ్రతను. నేను దానిని కోల్పోతే ఆ తర్వాత ఇక్కడ నా రాజకీయ ఉనికి మరియు అన్బు ఉదయం కచ్చి కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిందనే విషయానికి అర్థరహితంగా మారిపోతాయి. అదే అన్బు ఉదయం యొక్క రాజకీయ పునాది, దాని ప్రాథమిక బలం. ఒకవేళ అది అలా కాకపోయి ఉంటే ఇప్పుడు నేను ఇలాంటి విషయాలను ప్రభుత్వ పరిపాలనా స్థాయిలో మీ ముందు ఇంత ధైర్యంగా, బహిరంగంగా ఎలా తీసుకురాగలిగేవాడిని? అదే అన్బు ఉదయం యొక్క రాజకీయ సమగ్రత యొక్క విధానం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని నడిపే అధికార పార్టీ ఎలా పనిచేసినప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే అధికారులు ఆ ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలనే విషయంలో ఎవరికీ ప్రత్యామ్నాయ అభిప్రాయం లేదు. అది ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధి. కానీ అదే సమయంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో పౌరుడిగా మరియు ప్రజాస్వామ్యవాదిగా వారు తమ రాజకీయ హక్కుల ద్వారా ఎన్నికలలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా రాబోయే 5 ఏళ్ల కాలానికి తమ ప్రభుత్వాన్ని నడపబోయే అధికార పార్టీ మరియు దాని ప్రతిపక్ష పార్టీకి సంబంధించి తమ ప్రజాస్వామ్య విధిని నెరవేర్చడంలో కూడా పాల్గొనాలి. ఇది ఒక ప్రజాస్వామ్య పౌరుడి విధి. వారు ఈ విధులలో సమతుల్యత పాటించాలి. వారు అలా పనిచేసినప్పుడే ప్రభుత్వ పరిపాలనలో మరియు దేశ వ్యవస్థ యొక్క ప్రజాస్వామ్యంలో సామాజిక నిర్మాణం యొక్క భాగస్వామ్యంతో ప్రతిదీ సరిగ్గా పనిచేస్తుంది. ఒక ప్రజాస్వామ్య దేశ పౌరుడిగా, ప్రజాస్వామ్యవాదిగా నేను ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను, ఎన్నికలు నిర్వహించే విభాగంలోని వారి ప్రజాస్వామ్య భాగస్వామ్యం మరియు పరిపాలనా సహకారం ఎలా ఉందో గమనించినప్పుడు, ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో చాలా దయనీయమైన మరియు ప్రమాదకరమైన స్థితిలో ఉంది అని నేను అర్థం చేసుకోగలను. ప్రభుత్వంలో పనిచేసే అధికారుల వైఖరిలో, ప్రభుత్వం, ఎన్నికలు, అధికార మార్పిడి, పాలకుల మార్పు, పార్టీ మార్పు వంటివన్నీ సమాజంలో మరియు దేశంలో వెనుకబడిన, సాధారణ, అణచివేయబడిన, అణగారిన, అట్టడుగు వర్గాల, పీడిత, బలహీన వర్గాల మరియు నిస్సహాయ ప్రజల కోసం ఉద్దేశించినవిగా భావిస్తారు. మరియు ఎన్నికలు నిర్వహించే ఆ అధికారులు తమకు దానితో ఎలాంటి సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఎన్నికల విభాగంలోని అధికారులు ఎన్నికల సమయంలో కూడా ఆచరణాత్మకంగా క్షేత్రస్థాయిలో ఒక తీవ్రమైన ఎన్నికల పర్యవేక్షణ విధానాన్ని మరియు విధులను ఏర్పాటు చేయరు, అవలంబించరు. వారు పరిపాలనా పద్ధతిలో పూర్తి నిబద్ధతతో క్షేత్రస్థాయిలో పనిచేయరు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియలు సక్రమంగా పనిచేయాలంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులందరూ, మనం మన కార్యాలయం నుండి బయటకు అడుగు పెట్టినప్పుడు, మనం కూడా ప్రజలలో ఒకరమే అనే వాస్తవాన్ని గ్రహించినప్పుడే సాధ్యమవుతుంది. మన దేశం భారతదేశం స్వాతంత్ర్యం వచ్చి గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటి నుండి ఇన్నేళ్లలో భారతదేశంలో రాజకీయ రంగంలోకి ఎంతమంది ప్రవేశించి ఉంటారు? వారందరూ ఈ దేశానికి తమ రాజకీయ సేవలను అందించి ఉంటారు.
వారు పార్టీ స్థాయిలో తమ రికార్డులన్నింటినీ కూడా సృష్టించి ఉంటారు. కానీ ఎంతమంది వ్యక్తుల గుర్తింపులు ఇక్కడ కనిపిస్తున్నాయో చూస్తే, అలా వచ్చిన వారందరి గుర్తింపులు దాచిపెట్టబడ్డాయని స్పష్టమవుతుంది. ఇక్కడ అన్బు ఉదయం కచ్చి అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఇక్కడ వాస్తవానికి జరుగుతున్న ఈ రాజకీయాలు ఏమిటంటే, మీరు చూస్తే అది భారతదేశంలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ కలిసి చేస్తున్న ఒక అరాచక ప్రజాస్వామ్య వ్యతిరేక దురాగతం. వాస్తవానికి ఇది రాజకీయమే కాదు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాల్లోకి వచ్చిన వారు తమ రాజకీయ గుర్తింపులు ఇక్కడ ఎందుకు దాచిపెట్టబడ్డాయి? వాటిని ఎందుకు దాచిపెట్టారు? ఏ ప్రయోజనం కోసం దాచిపెట్టారు? ఎవరు దాచిపెట్టారు? వారు దానిని ఎలా దాచారు? అనే కారణాలు కూడా తెలియకుండానే రాజకీయాల నుండి నిష్క్రమించి ఉంటారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఈ విషయంలో అన్బు ఉదయం కచ్చి భారతదేశంలో తన రాజకీయ, ప్రజాస్వామ్య ముద్ర ను బలంగా వేయాలనుకుంటోంది. అందుకే రాజకీయాలపై అవగాహనతో మరియు ప్రజాస్వామ్య ఆచరణపై స్పష్టతతో, పరిపాలనా దృక్పథంతో ఈ లేఖను అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు నేను భారత ఎన్నికల సంఘానికి వివరంగా స్పష్టం చేస్తూ రాస్తున్నాను. ఏ రంగంలోనైనా సరే, ఒక వ్యక్తి యొక్క జీవితాంతం అతని పరిస్థితి ఉండదు, స్థిరంగా ఉండదు. అందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనిని మామూలుగా తీసుకుని తమ దైనందిన జీవితాలను గడిపేవారు కొందరైతే, ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచించేవారు మరికొందరు. కొంతమంది వ్యక్తులు తమను తాము స్వీయ మూల్యాంకనం చేసుకున్నప్పుడు, వారి యోగ్యత, సామర్థ్యం మరియు వ్యక్తిత్వానికి మించిన విషయాలు వారికి వ్యక్తిగతంగా మంచిగా జరిగినప్పుడు, అంటే హోదా, సంపద, పలుకుబడి, కీర్తి, ప్రముఖుడి గుర్తింపు, పదవి మరియు అధికారం ఉన్నవారు, వాటిని నిరంతరం తమ ఆధీనంలో ఉంచుకోవడానికి, వాటిని కోల్పోకుండా ఉండటానికి, మరియు అవి తమ చేజారిపోతాయనే భయంతో, వారు ఇటువంటి అవినీతి, మోసపూరిత, చట్టవిరుద్ధమైన, అనైతిక, అనుచితమైన మరియు విరుద్ధమైన చర్యలకు పాల్పడతారు. ఇలాంటి వారికి ఇది సహజం. ఇది ప్రపంచంలోని సమాజంలో వ్యక్తికి ఉన్న అతిపెద్ద శాపం. ప్రపంచంలో ఆయా కాలాల్లో దేశంలో, సమాజంలో మరియు ఇతరుల వ్యక్తిగత జీవితంలో సహజంగా సంభవించే ఏ ప్రగతిశీల అభివృద్ధి మార్పులను వారు అంగీకరించలేరు, సహించలేరు. తమ వయస్సు, జ్ఞానం మరియు అనుభవానికి తగిన పరిపక్వతను, మరియు వ్యక్తిగత, సమాజ, దేశ స్థాయిలో ప్రపంచ జీవితంతో మమేకమయ్యే మానసిక స్థైర్యాన్ని ఇంకా సాధించని ఇలాంటి వ్యక్తులు, ప్రజా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత కూడా దానిని సాధించలేకపోయారు. రాజకీయాల్లో ఇలాంటి వారి మనస్తత్వం వారితోనే అంతమైతే అది ఇతరులకు నిర్వహించదగినదిగా, భరించదగినదిగా ఉండేది. కానీ ప్రజాస్వామ్య దేశంలో, వారు దీనిని తమ తర్వాతి తరాలకు కుటుంబ వారసులుగా మరియు రాజకీయ వారసులుగా బోధిస్తారు. దీని ద్వారా వారు దానిని నిరంతరం కొనసాగిస్తారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లో ఉన్న అతిపెద్ద శాపం. అందుకే ప్రతి కాలంలో మరియు ప్రతి తరంలో ప్రతి దశలో రాజకీయాల్లోకి కొత్తవారి అవసరం ఉందని అన్బు ఉదయం కచ్చి భావిస్తుంది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, అది ఎలా ఉండాలనేదే ముఖ్యం. కానీ ఇక్కడ కూడా, ఇతర రంగాలలో ప్రసిద్ధి చెందిన మరియు విజయవంతమైన వ్యక్తులు, రాజకీయాల్లోకి ప్రవేశించి, అది తమ వ్యక్తిగత జీవితంలో తమ అభివృద్ధి, హోదా మరియు పలుకుబడిని తదుపరి స్థాయికి పెంచడానికి ఒక మార్గమని భావిస్తారు. ఇలా వారు రాజకీయాల్లోకి వస్తే అది వారికి గర్వకారణం కావచ్చు. కానీ దానివల్ల మరెవరికీ ఎలాంటి ప్రయోజనం కలగదు. ఇది ప్రతి రంగంలోనూ కీర్తి ప్రతిష్టల యొక్క అతి పెద్ద శాపం.
ప్రపంచంలో తమ స్థోమతకు మించిన జీవనశైలిని సాధించిన, పొందిన వారి అనుచితమైన జీవిత చక్రం. నేను నా జీవితంలో కలిసిన వ్యక్తుల నుండి నా అనుభవం ద్వారా తెలుసుకున్న ఈ విషయాలన్నింటినీ అన్బు ఉదయం కచ్చి అధ్యక్షులు శంబూట్సే ఎం సుభాష్ బాబు అయిన నేను మనందరితో పంచుకుంటున్నాను, మరియు రాజకీయాలలో నేను మితవాదిగా ఉండటానికి నా మనస్తత్వాన్ని తీర్చిదిద్దిన కారణాలు ఇవే. ఇది నాకు ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంగా పనిచేసింది. ఇక్కడ ఈ దేశం, ప్రాంతం నుండి రాజకీయాలు చేయడానికి, మరియు నేను వారి వ్యక్తిగత రాజకీయ భద్రతకు సంబంధించిన ఈ అంశాలను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. తద్వారా వారు ఈ ప్రజాస్వామ్య దేశ పౌరులకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోని ఏ రకమైన పాలన ఉన్న దేశాల పౌరులకు కూడా తమ దేశం, ప్రాంత రాజకీయ నాయకులుగా నిరూపించుకోవడానికి వీలవుతుంది. భారత గణతంత్ర రాజ్యానికి చెందిన ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా, నేను, శంబూట్సే ఎం సుభాష్ బాబు, నా తోటి పౌరులైన మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ ప్రజాస్వామ్య విధిని నిర్వర్తించగల స్థితిలో ఉన్న మీరు, భారత ఎన్నికల సంఘం వారైన మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే, దయచేసి నా కోసం ఒక్క క్షణం కేటాయించి, భారతదేశ పౌరులుగా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. అన్బు ఉదయం కచ్చి తరపున నేను మీ ముందు ఉంచిన విషయాలలో దేనినైనా మీరు అతిశయోక్తిగా భావిస్తున్నారా? దానికి ఒక సమాధానం ఉంది కదా? అదే అన్బు ఉదయం కచ్చి యొక్క రాజకీయ స్వభావం. అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు నేను, ఒక సంపూర్ణ ప్రజాస్వామ్యవాదిగా, అన్బు ఉదయం కచ్చి తరపున నిజాయితీగా రాజకీయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు, వారి దుర్విపాలన కారణంగా, మన తోటి ప్రజలచే ఎన్నికైన ప్రజల ప్రతినిధులు, అధికార పార్టీ, పాలకులు మొదలైన వారి అకృత్యాల వల్ల, భారత రాజ్యాంగం 1950 మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి విరుద్ధంగా మేము అప్రజాస్వామికంగా ఓడిపోయినప్పటికీ, ఇప్పటివరకు ఆ విషయాలన్నింటినీ ప్రభుత్వ వ్యవస్థలో ప్రతి దశలో ఎప్పటికప్పుడు తగిన చోట్ల నమోదు చేసిన తర్వాత, ఇప్పుడు నేను రాజకీయాల నుండి వైదొలగాలనుకుంటున్నాను. తదనుగుణంగా, మేము నిరంతరం ఎదుర్కొంటున్న ఈ దారుణమైన రాజకీయ పరిస్థితులలో, నేను ఇప్పుడు రాజకీయాల నుండి వైదొలగుతున్నందున, భారత గణతంత్ర రాజ్య పౌరులలో ఒక తీవ్రమైన పశ్చాత్తాప భావనను, గాఢమైన రాజకీయ ఆశను మరియు ఆకాంక్షను కలిగించిన తర్వాతే నేను నిష్క్రమించాలనుకున్నాను. అదేమిటంటే, మేము అతని అన్బు ఉదయం కచ్చి రాజకీయాలను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాము. అతని అన్బు ఉదయం కచ్చి రాజకీయాలను మా ప్రజల ప్రతినిధులు, అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ, పాలకుడు మరియు మీడియా మొదలైన వారు మాకు అసాధ్యం చేశారు అని, మేము లేకపోయినా, ప్రస్తుత 21వ శతాబ్దపు అన్బు ఉదయం కచ్చి యొక్క ఈ రాజకీయ రికార్డు భారత గణతంత్ర రాజ్య ప్రభుత్వ వ్యవస్థ స్థాయిలో నిలిచి ఉండాలి అని నేను ఆకాంక్షించాను. ఆ ప్రాతిపదికన, 21వ శతాబ్దంలో నా ప్రజాస్వామ్య సహకారం, డిసెంబర్ 17, 2008న ప్రారంభమైన అన్బు ఉదయం రాజకీయాల శకం, ఈ రోజు, ఆగస్టు 15, 2025న, నేను మీకు ఇప్పుడు వ్రాస్తున్న ఈ లేఖ తేదీతో ముగుస్తుంది. 2008లో ప్రారంభమైన నా రాజకీయ ప్రస్థానం ఈ రోజు 2025లో ఎలా ముగుస్తుందో చూస్తే, ఇదంతా అన్బు ఉదయం పార్టీ యొక్క ప్రజాస్వామ్య రాజకీయ న్యాయాన్ని వెల్లడిస్తుంది. ప్రజాస్వామ్యంలో, ప్రతి పౌరుడు తన జీవితకాలంలోనే తనకు దక్కాల్సిన న్యాయాన్ని పొందాలి. లేకపోతే, ఈ సంఘటనలు మరియు పరిస్థితులను ఇప్పటికే తెలుసుకున్న ప్రకృతి వారి కోసం దానిని ఏర్పాటు చేస్తుంది అని అన్బు ఉదయం రాజకీయ పవిత్ర గ్రంథం, భాగం 6, అధ్యాయం 52, పేజీ 614 ప్రకారం ఉంది.
ఇది ప్రజాస్వామ్య రాజకీయ న్యాయం. అన్బు ఉదయం చెప్పేది ఏమిటంటే, రాజకీయం అనేది ఏ దశలోనూ స్తంభించిపోలేని ఒక నిరంతర ప్రక్రియ. మా రాజకీయాలు మరియు క్షేత్రస్థాయిలో ఎన్నికల పనిలో ప్రజాస్వామ్య ఆదర్శాలు నెరవేరాయి. దానితో నేను నా రాజకీయ ప్రయాణాన్ని ప్రజాస్వామ్యంలో పూర్తి సంతృప్తితో ముగించి వీడ్కోలు పలకగలను. అన్బు ఉదయం పార్టీ యొక్క మా ఎన్నికల విరాళానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఆగస్టు 12, 2025న జారీ చేసిన షోకాజ్ నోటీసులో కోరిన విధంగా, నేను పార్టీ ఖాతాలు, పార్టీ రిజిస్ట్రేషన్ స్థితి మరియు అధికారాలకు సంబంధించిన వివరాలను సమీక్షించాను. అన్బు ఉదయం పార్టీకి అటువంటి అధికారాలు ఏవీ లభించలేదని, మరియు అన్బు ఉదయం పార్టీ తన రిజిస్ట్రేషన్ ప్రారంభమైన మార్చి 13, 2013 నుండి మార్చి 31, 2019 వరకు సంబంధిత సంవత్సరాలకు గాను తన వార్షిక ఆర్థిక నివేదికలను భారత ఎన్నికల సంఘానికి సక్రమంగా సమర్పించిందని నేను దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అప్పటి నుండి మేము ఎటువంటి ఖర్చు లేకుండా పార్టీని నడుపుతున్నాము. భారత ఎన్నికల సంఘం నుండి ఈ షోకాజ్ నోటీసులో అన్బు ఉదయం పార్టీకి పంపిన విషయాల ఆధారంగా మీరు తీసుకునే ఏ చర్యనైనా అంగీకరించడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. అన్బు ఉదయం పార్టీ తరపున, ఇందులో ఉన్న ఏ విషయాలను కూడా మేము ఖండించాల్సిన అవసరం లేదు లేదా స్పందించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం తీసుకునే ఏ చర్య గురించైనా అన్బు ఉదయం పార్టీకి సకాలంలో తెలియజేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మా అన్బు ఉదయం పార్టీ యొక్క మంచి రాజకీయ ప్రయోజనం మరియు తీవ్రమైన ఎన్నికల కారణం కోసం, నేను ఇప్పటికే ప్రజాస్వామ్యబద్ధంగా నా సొంత డబ్బును మరియు నా వ్యక్తిగత జీవితాన్ని తగినంతగా కోల్పోయాను. అది సరిపోయిన దానికంటే చాలా ఎక్కువ. కానీ అది నా రాజకీయాలకు సరిపోయింది. మా అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడిగా నా పార్టీ బాధ్యత ఆధారంగా ఈ ఖర్చులన్నింటినీ నేను ఒత్తిడికి లోనై వ్యక్తిగతంగా భరించాల్సి వచ్చింది. భారత ఎన్నికల సంఘంలో నమోదైన మా అన్బు ఉదయం పార్టీ యొక్క పార్టీ హోదాను వదులుకోవడానికి మరియు దాని పార్టీ బాధ్యతల నుండి విముక్తి పొందడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అన్బు ఉదయం పార్టీ యొక్క ఈ నాయకత్వ స్థానం నుండి నేను వైదొలగాలనుకుంటున్నాను. భారత ఎన్నికల సంఘం వారి ఆగస్టు 12, 2025 నాటి వివరణ కోరుతూ పంపిన నోటీసుకు ప్రతిస్పందనగా, ఆగస్టు 15, 2025 నాటి ఈ లేఖను నిర్దేశిత గడువులోగా సక్రమంగా సమర్పించడంలో అన్బు ఉదయం పార్టీ విఫలమైనందుకు నేను బాధ్యత వహిస్తున్నాను. నేను చెప్పదలచుకున్న విషయాలను ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నాను. ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు. మీ ప్రేమతో, అన్బు ఉదయం కట్చి కోసం, సెంబూట్సే ఎం సుభాష్ బాబు వ్యవస్థాపక అధ్యక్షుడు సెప్టెంబర్ 16, 2025. దీనితో, ప్రజాస్వామ్య దేశమైన భారతదేశపు తోటి పౌరుడిగా, మన అన్బు ఉదయం కట్చి తరపున అధ్యక్షుడిగా, ఈ వివరాలను నా 147 కోట్ల తోటి పౌరులైన మీకు తెలియజేసినందుకు సంతృప్తితో నేను మీకు వీడ్కోలు పలుకుతున్నాను. ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. మీ తోటి పౌరుడు, సెంబూట్సే ఎం సుభాష్ బాబు ఫిబ్రవరి 25, 2026. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు. అన్బు ఉదయం రాజకీయ న్యాయం. ప్రజాస్వామ్యంలో, ప్రతి పౌరుడు తన జీవితకాలంలోనే తనకు దక్కాల్సిన న్యాయం పొందాలి. రాజకీయాల పవిత్ర గ్రంథం భాగం 6, అధ్యాయం 52, పేజీ 614.